Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న టామ్ క్రూజ్, ఓజీ సెట్ లో పీటర్ హైన్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్, ఓజీ కమల్ ని తీసుకొచ్చిన మణిరత్నం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రెట్రో బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ చేసుకోగా తమిళనాడులో మాత్రమే కొన్ని షోస్ అక్కడక్కడ ఫుల్ అవుతున్నాయి. ఇక మూవీ ఓటీటీ రిలీజ్ కి కూడా టైం పట్టాలనే కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ జూన్ 5th నుంచి స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిలిం. ఈ 2 days లో తమిళనాడులో కొన్ని షోస్ ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉండడం విశేషం. ధనుష్ కుబేరా మూవీ డిజిటల్ రైట్స్ అనేవి మంచి రేట్ కి వెళ్లాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 50 కోట్లు పెట్టి ఈ సినిమా రైట్స్ అయితే తీసుకుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మూవీ హిట్ అయిందంటే ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ కి ప్రాఫిట్స్ రావడం ఖాయం. చిరు అనిల్ కాంబోలో రాబోతున్న సినిమాకి రోజు రోజుకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. అనౌన్స్మెంట్ వీడియోనే ఇంట్రెస్టింగ్ గా ఓపెన్ చేసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు నయనతార మూవీలో యాడ్ అవుతున్నట్టు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాంకి వాడిన ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు టీమ్. డే బై డే సినిమా కూడా పెద్దదవుతుందని చెప్పొచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు టామ్ క్రూజ్. మనోడి క్రేజ్ అవుటర్ స్టేట్స్ లో ఎలా ఉంటుందో ఇండియాలో కూడా సేమ్ లెవెల్. అందులోనూ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో వచ్చే లాస్ట్ ఫిలిం, అది కూడా ఇండియాలోనే ఫస్ట్ రిలీజ్. దీనికి తోడు సినిమాకి పాజిటివ్ రివ్యూస్. నార్మల్ రివ్యూవర్స్ నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు అందరూ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. దాంతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో దుమ్ములేపాల్సిన ఫిలిం ఇండియాలో 1 week ముందు నుంచే సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. లాస్ట్ 24 hours లో బుక్ మై షోలో 116,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక మరోపక్క ఫైనల్ డెస్టినేషన్ మూవీ కూడా నేను అన్ని సినిమాల్ని ఇండియాలో డామినేట్ చేస్తూ 123,000కి పైగా టికెట్స్ తో దుమ్ములేపింది. అండ్ 50,000 టికెట్స్ తో తుడరం 3rd place లో ఉండడంతో ఈ వీకెండ్ అంతా హాలీవుడ్ సినిమాలదే రాజ్యం. ఇక ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఏమందంగా మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోతుంది. రేపే రీ రిలీజ్ అవుతున్నా కూడా లాస్ట్ 24 hours లో కేవలం 7,700 వరకు టికెట్స్ మాత్రమే బుక్ మై షోలో సోల్డ్ అయ్యాయి. బట్ కొన్ని చోట్ల 1-2 థియేటర్స్ కి హైట్స్ తీసుకోవడంతో రీజనబుల్ నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సిడిపి ఈ రోజు రిలీజ్ అయింది. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అన్ని ఒకవైపు, కెరీర్ టర్నింగ్ పాయింట్స్ అంతా మరోవైపు. తగిలిఫ్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. కాస్త లోకేష్ కనకర స్టైల్ కనిపించినా కూడా మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా క్లియర్ గా కనిపించింది. ముఖ్యంగా కమల్ ని చూపించిన విధానం. ఈ షాట్ లో అయితే నాయకుడు లుక్ లో కనిపించాడు కమల్. ఇక త్రిష ఎఫైర్ తో పాటు వాళ్ళ బ్లాక్ ట్రైలర్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గా చెప్పచ్చు. ఇక సింబు కమల్ బాండింగ్ కూడా మూవీలో స్పెషల్ గా నిలవనుంది. ఒకే ఒక ట్రైలర్ తో సినిమాపై అంచనాలన్నీ చేంజ్ అయ్యాయి. మణిరత్నం, కమల్ హాసన్, సింబు అండ్ ఏఆర్ రెహమాన్ ఈ కాంబో కోసమైనా సినిమాని థియేటర్లో ఒకసారి ఈజీగా చూడొచ్చు. నాకు మైనస్ అనిపించింది సింబు డబ్బింగ్. ఓల్డ్ ఆర్టిస్ట్ తోనే చెప్పించుంటే బాగుండు. మరి మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓజీ షూటింగ్ ప్రెజెంట్ ఆర్ఎఫ్సీలో జరుగుతూ ఉండగా రీసెంట్ గా సెట్ లో జాయిన్ అయ్యారు పీటర్ హైన్స్. కొన్ని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ని డిజైన్ చేసుకున్నారు. ఈ 2 days కూడా బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తీయబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు. సినిమాలో వీటిని కీ సీన్స్ గా చెప్పచ్చు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో హరియర్ వేర్మలు టీం కూడా అలర్ట్ కానుంది. వరుస పెట్టి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. 3rd song పై అప్డేట్ త్వరలోనే రాబోతుండగా ఇప్పటివరకు వచ్చిన 2 songs కూడా పెద్దగా హిట్ అయితే కాలేదు. ఆదిపురుష్ ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో వచ్చాయంటే ఖచ్చితంగా మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ది రీజన్. సో ఈ మూవీలో కూడా ఖచ్చితంగా మినిమం 2 hits అయినా ఇవ్వక తప్పదు. ఇక మూవీ ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందో ప్లాన్స్ ఏంటో చెప్పడానికి మూవీ టీం ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. ఈ May 21st 11 AM కి మూవీ టీం అంతా కూడా ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు. ప్రెజెంట్ త్రివిక్రమన్ టీం ఆధ్వర్యంలో ఉంది ఈ ఫిలిం. మూవీ నుంచి ఒక 2 hit songs వచ్చాయంటే సెట్. డే 1 చాలా పెద్ద నెంబర్ ని చూస్తాం. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వేర్మల్లు అండ్ ఓజీ డే 1 ఎంత నెంబర్ పెడతా అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.